హాయ్ ఫ్రెండ్స్, మరి దసరా నవరాత్రుల్లో భాగంగా మరి ఈరోజు మరి మనం అమ్మవారిని బాలా త్రిపుర సుందరీదేవిగా అయితే పూజించుకున్నాం కదా. మరి రేపటి రోజున అమ్మవారి అవతారం గాయత్రీదేవి అవతారంలో మనందరికీ కూడా విజయవాడ దుర్గమ్మవారు అయితే దర్శనం అయితే ఇవ్వబోతున్నారనమాట. మరి గాయత్రీదేవి అంటే సర్వ దేవతలకు కూడా మరి అమ్మవారంటే అది దేవతగా మనందరం కూడా చెప్పుకుంటూ ఉంటామన్నమాట. సర్వ అధిష్టాన దేవతగా మనందరం కూడా గాయత్రీదేవిని అయితే చెప్పుకుంటూ ఉంటాం. మరి అటువంటి గాయత్రీదేవిని కనుక రేపొద్దుట గాయత్రీదేవి కనుక మనం పూజించినట్లయితే కనుక మనకి సర్వశాస్త్రాలు మరి మనకి అధీనంలోకి అయితే రావడం జరుగుతుంది. అలాగే మన యొక్క మేధస్సు పెరిగి మనందరం కూడా జ్ఞానవంతులమయ్యే విధంగా మరి ఈ యొక్క గాయత్రి మాత అయితే అనుగ్రహిస్తుందన్నమాట. సో మీలో ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అలాగే ఈ వీడియోని లైక్ చేసి గాయత్రీదేవి గురించిన మరిన్ని విశేషాలు తెలుసుకోండి. స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడడానికి ట్రై చేయండి. గాయత్రీదేవి సకల వేద స్వరూపిణి, వేదమాత, త్రిమూర్తులు భార్యలకు సరస్వతీదేవి, లక్ష్మీదేవి, పార్వతీదేవుల యొక్క అంశయే ఈ యొక్క గాయత్రీదేవి. పూర్వం బ్రహ్మలోకంలో ప్రతిరోజు దేవతలందరూ బ్రహ్మదేవుని వద్దకు వచ్చి బ్రహ్మదేవుని భార్య అయిన సరస్వతీదేవి వీణను వాయిస్తూ ఉంటే మరి బ్రహ్మదేవుడు మిగిలిన దేవతలందరూ విని తరిస్తూ ఉండేవారు. మరి అలా ప్రతిరోజు కూడా మరి సరస్వతీదేవి యొక్క వీణ యొక్క వాయిద్యాన్ని చూసి అందరూ కూడా తన్మయత్వంలో మరి మునిగిపోతూ ఉండేవారు. ఒకరోజు సరస్వతీదేవి బ్రహ్మదేవుని సమక్షానికి రావడానికి ఆలస్యమైంది. దాంతో బ్రహ్మదేవునికి ఆగ్రహం వచ్చి విష్ణువుని, మహాశివుణ్ణి ప్రార్థించి తనకు ఒక అందమైనటువంటి ఒక కన్యను ప్రసాదింపమని కోరగా వారు సరస్వతీదేవి, లక్ష్మీదేవి, పార్వతీదేవుల యొక్క అంశతో ఒక అద్భుతమైనటువంటి కన్యను సృష్టించి మరి ఆ యొక్క అవతారాన్ని తీసుకురావడం జరిగింది. ఆ అవతారమే మనందరం చెప్పేటువంటి గాయత్రీదేవి యొక్క అవతారం అన్నమాట. మరి ఆ విధంగా సరస్వతీదేవి, లక్ష్మీదేవి, పార్వతీదేవుల యొక్క అంశతో పుట్టినటువంటి ఆ యొక్క అమ్మవారు గాయత్రీదేవిగా మరి అవతరించిందనమాట. అప్పుడు బ్రహ్మదేవుడు ఆమెను వివాహం ఆడాడని చెప్పేసి కథనం అయితే ఉందన్నమాట. కాబట్టే బ్రహ్మదేవునికి ఒక భార్య సరస్వతీదేవి కాగా మరొక భార్య గాయత్రీదేవిగా మరి చరిత్రలో అయితే చెప్పబడింది. మరి ఆ విధంగా భార్య సరస్వతీదేవిగా, గాయత్రీదేవిగా మరి ఉన్నటువంటి ఆ యొక్క గాయత్రి పేరులో గా అనే అక్షరం ఏం సూచిస్తుందంటే కనుక గానమును, సంగీతమును సూచిస్తుంది. అలాగే యత్రి అనగా రక్షించున్నది అని అర్థం అన్నమాట. కాబట్టి ఆమె సర్వులను రక్షించే లోకమాతగా గాయత్రీదేవి మనందరికీ కూడా దర్శనమైతే ఇస్తుంది. మరి గాయత్రీదేవికి మరి 5 తలలు కలవన్నమాట. మరి ఆ 5 ముఖంలో మరి విద్రుమ, హేమ, నీల, ధవల వర్ణముల పంచముఖములు కలిసి ఉన్నటువంటి ఆమె ముఖం గాయత్రీదేవిగా మరి విరాజులుతూ ఉంది. గాయత్రీదేవిలో ఒకటి గాయత్రీదేవి ముఖము కాగా మిగిలిన 4 ముఖాలు కూడా చతుర్వేదాలకి మరి సూచికగా గాయత్రి మాత అయితే వెళ్ళేయడం జరిగిందనమాట. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం వీటన్నిటికీ మరి గాయత్రీదేవి వేదమాతగా పిలువబడుతుంది. ఆమె 5 ముఖాలకు సంబంధించి 10 చేతులు కలిగి ఉండి వాటిలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆయుధములైనటువంటి శంఖ, చక్రము, గద, పాశము, అంకుశము, కశము మొదలగిన ఆయుధములు కూడా ఆమె అయితే ధరించి ఉండును. గాయత్రీదేవి హంసవాహనంపై కూర్చుని ఉండెను. అది శాంతిని సూచించి మన మనస్సుకు ప్రశాంతతను కలగజేసేటువంటి తల్లిగా గాయత్రీదేవి మరి అయితే ఉంటుందన్నమాట. అయితే గాయత్రీదేవి ఎర్రని తామర పువ్వుపై కూర్చుని ఉండెను. ఇది సౌభాగ్యము, సంపదలను కలిగించుటను సూచించునమాట. గాయత్రీదేవి 5 ముఖములు పంచభూతములైనటువంటి భూమి, గాలి, నీరు, అగ్ని, ఆకాశములను కూడా సూచించునమాట. త్రినేత్రుడికి వలె శివుని వలె మరి గాయత్రీదేవి కూడా మరి 3వ కన్ను అయితే ఉంటుందంట. అది మరి జ్ఞానం అన్నమాట. మానవుల్లో కూడా 2 కన్నులతో పాటుగా 3వదైన జ్ఞాననేత్రం ఉంటుంది కదా. అదేవిధంగా మరి గాయత్రీదేవి జ్ఞాననేత్రం కూడా ఉంది. అలాగే సూర్యుని, సూర్యకాంతి తేజస్సును ఆరాధించే గాయత్రి మంత్రం అనేది ఎంత గొప్పదో మనందరికీ తెలుసు కదా. గాయత్రి మంత్రం అనేది విశ్వామిత్రుడి చేత మరి బ్రహ్మర్షి చేత చెప్పబడింది అనమాట. ఆ బ్రహ్మదేవుడు ముఖం నుండి బ్రహ్మ తేజస్సు ఆవిర్భవించినటువంటి బ్రాహ్మణులకు మాత్రమే గాయత్రి మంత్రం అయితే జపించుటగా అర్హత ఇవ్వబడింది. గాయత్రి మంత్రాన్ని నార్మల్గా ఎవరు పడితే వాళ్ళు ఉచ్చరించరు కదా. గాయత్రి మంత్రాన్ని కనుక జపించాలంటే కనుక అది కూడా బ్రాహ్మణులై ఉండాలి. ఆ గాయత్రి మంత్రాన్ని కూడా ఎక్కడా రాయకూడదు. అందరికీ వినిపించినట్లుగా గట్టిగా చదవకూడదు. మనస్సునందు మాత్రమే
ధ్యానించవలను. అందుకే ఉపనయన సమయంలో వటువుకు బ్రహ్మగారు గాయత్రి మంత్రాన్ని ఉపదేశించేటప్పుడు ఒక వస్త్రమును ఇరువైపులా కప్పుకొని చెవిలో మంత్రోపదేశం చేస్తారు. మంత్రం అనే పదానికి అర్థం రహస్యం అన్నమాట. మరి గాయత్రి మంత్రం అనేది ఎంతో రహస్యంతో కూడినటువంటి గాయత్రి మంత్రం అన్నమాట. అందుకే గాయత్రి మంత్రాన్ని ఎక్కడా కూడా రాయకూడదు, అలాగే పైకి గట్టిగా చదవకూడదు. ఈ మధ్యకాలంలో సీడీలలో గాయత్రి మంత్రాన్ని రికార్డు చేసి బహిరంగ ప్రదేశాల్లో గట్టిగా అందరికీ వినిపించేటట్లు పెడుతున్నారు. ఇలా చేయడం వల్ల మంత్ర ప్రభావం ఏమీ మనకు కనిపించదు. బ్రాహ్మణులు గాయత్రి మంత్రం పఠించుటకు, లోకాన్ని అంతటికీ వెలుగును ప్రసాదించేటువంటి సూర్యదేవుని ఆరాధించుటకు సంధ్యావందనం సమకూర్చబడింది. ఈ సంధ్యావందనమును 3 పూటల అంటే ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము నిష్ఠతో ఈ యొక్క గాయత్రి అయితే చేయవలను. త్రికాల సంధ్యావందనం చేయవాడి ముఖము దివ్య తేజస్సుతో వెలుగుచుండెను. 3 పూటల కుదరని వారు కనీసం ఉదయం, సాయంత్రం 2 పూటలా చేయవలనని నియమం ఉంది. ఈ మధ్యకాలంలో చాలామంది బ్రాహ్మణులు తమకు అస్సలు ఖాళీ ఉండదని చెప్తూ సంధ్యావందనం చేసేవారు చాలా తక్కువగా ఉంటున్నారు. ఇది సరైన పద్ధతి కాదన్నమాట. సో మరి ఈ విధంగా సంధ్యావందనం 2 పూటల గాయత్రి కనుక చేసినట్లయితే కనుక వాళ్ళకి గాయత్రి మాత యొక్క అనుగ్రహం కలుగుతుందన్నమాట. అలాగే ఈ యొక్క గాయత్రీ దేవికి సంబంధించినటువంటి మరి ఇంకొకటి ఏంటంటే కనుక సత్యమును, చిటికిన వేలు జ్ఞానమును సూచించును. మరి అందువలన ఉదయం నిద్ర లేగానే మన అరచేతిని చూస్తే కనుక సమస్త దేవతలు కూడా దర్శించినటువంటి పుణ్యం కలుగునని పెద్దలు చెప్తున్నారు. ఎందుకంటే మన అరచేతి అందు లక్ష్మీదేవి, సరస్వతీదేవిని వస్తుంటారు కాబట్టి. అలాగే మరి ఈ యొక్క అరచేతిని చూసిన తర్వాత మనందరం కూడా గాయత్రీ దేవిని తలుచుకొని మరి మనం గాయత్రి మంత్రాన్ని అయితే ఉచ్చరించవలసి ఉంటుంది. ఎవరికైతే ఈ గాయత్రి మంత్రం అయితే చెప్పబడిందో వాళ్ళు మాత్రమే ఈ యొక్క గాయత్రి మంత్రాన్ని అయితే ఉచ్చరించవలసి ఉంటుందన్నమాట. మరి ఈ విధంగా గాయత్రీదేవి యొక్క ఆవిర్భావం అయితే ఉందన్నమాట. బ్రహ్మదేవుడు సృష్టి అడిగితే పరమేశ్వరుడు మరి విష్ణుమూర్తితో కలిపి పార్వతీదేవి నుంచి, సరస్వతీదేవి నుంచి మరి రూపొందించినటువంటి ఈ యొక్క అవతారాన్ని, ఉద్భవించినటువంటి యొక్క అవతారాన్ని గాయత్రీదేవిగా సర్వవ్యాపిగా మనం సర్వశాస్త్రాలకు అధిదేవతగా మనందరం కూడా గాయత్రీదేవిని అయితే పూజించుకుంటూ ఉంటామన్నమాట. మరి అటువంటి గాయత్రీదేవిని 2వ రోజున మనందరం కూడా పూజించుకుంటూ ఉంటాం. మరి గాయత్రీదేవిని మరి ఎర్రని పూలతోటి అలాగే కొబ్బరి అన్నాన్ని నైవేద్యం పెట్టి గాయత్రీదేవికి సంబంధించినటువంటి అష్టోత్తరం కానీ మంత్రాలు కానీ చేసుకుంటే సో మరి మీ అందరికీ కూడా గాయత్రీదేవిని ఆరాధించే యొక్క విధానం అయితే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో మరి ఈ విధంగా గాయత్రీదేవి అవతారమైనటువంటి రేపొద్దుట రోజున మరి మీరందరూ కూడా గాయత్రీదేవిని పూజించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మనందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించి సకల శాస్త్రాలకి అధిపతి అయినటువంటి అమ్మవారు యొక్క శక్తి అనేది మరి మామూలు శక్తి కాదన్నమాట. తన యొక్క శక్తితో మరి ఎంతోమందిని మరి ఓడించి జయించి మరి విజయ దేవతగా మరి ఆ యొక్క గాయత్రీ దేవత సకల అధిష్టాన దేవతగా, సర్వ గాయత్రి మంత్రానికి అధిష్టాన దేవతగా కూడా ఉండడం జరిగిందనమాట. అందుకే గాయత్రీదేవి యొక్క విశిష్టత అనేది అంత గొప్పగా శాస్త్రాలు అయితే చెప్తున్నాయి. మరి ఈ విధంగా 2వ రోజున గాయత్రీదేవి అవతారం గురించి మనందరం తెలిసేసుకున్నాం కదా. సో మరి మీలో ఎవరికైనా సరే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే సపోర్ట్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.